అసలు బలిచక్రవర్తి అని యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు అంటున్నాడంటే, సృష్టికర్త, తండ్రి, రక్షకుడు, సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించినట్లే ఈ పదాలని చూస్తుంటే. వెల్కమ్ టు బైబిల్ బైట్స్. మరోసారి మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనము చూడబోయే అంశము, మహాత్మా జ్యోతిరావు పూలే గారు యేసుక్రీస్తు ప్రభు గురించి ఏమని చెప్పారు అనే అంశాన్ని మనం చూస్తాము. దీనికోసమే నేను రెఫర్ చేస్తున్న బుక్ జ్యోతిరావు పూలే గారు రచించిన గులాంగిరి అనే పుస్తకాన్ని చూస్తూ ఉన్నాను. ఇది ట్రాన్స్లేట్ చేసింది ఏలూరి రామయ్య, పబ్లిష్ చేసింది హైదరాబాద్ బుక్. 65వ పేజీలో యేసుక్రీస్తు ప్రభుని మహానుభావుడు అని జ్యోతిరావు పూలే గారు సంబోధిస్తూ ఉన్నారు. ఈ పుస్తకంలో అనేక చోట్ల యేసుక్రీస్తు ప్రభువును రెండవ బలి చక్రవర్తిగా యేసుక్రీస్తు ప్రభును చూస్తూ ఉన్నాడు. అదే 64వ పేజీలో మనం చూస్తే ఇంగ్లీష్, స్కాటిష్, అమెరికన్ మిషనరీలు వాళ్ళ బలి చక్రవర్తి ప్రభువు అయిన యేసుక్రీస్తు. అలాగే 58వ పేజీలో కూడా రెండవ బలి చక్రవర్తి యేసుక్రీస్తు అనుచరులు. అసలు బలి చక్రవర్తి అని యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు అంటున్నాడంటే, ఇక్కడ ఉండే సింధు నాగరికతలో పరిపాలించిన ఒకానొక ద్రవిడియన్ ఇక్కడ మూలవాసి అయిన బలి చక్రవర్తిని వామనుడు అనే ఒక ఆర్య బ్రాహ్మణుడు వచ్చి యుద్ధానికి వచ్చి చంపేశాడు అని జ్యోతిరావు పూలే గారు తన యొక్క రీసెర్చ్లో కనుగొని చెప్తూ ఉన్నాడు. బలిచక్రవర్తి అనే ఒక మహారాజు ఇక్కడ భారతదేశంలో ఇక్కడ ఉండే మూల నివాసులను, ఆది నివాసుల్ని చాలా ఉన్నతంగా, గొప్పగా, కన్నబిడ్డల మాదిరి పాలించాడు అని ఆయన గురించి గొప్పగా చెప్తాడు జ్యోతిరావు పూలే. మనం పురాణాల్లో చూసే 3 అడుగులు పెట్టడము, తర్వాత బలిచక్రవర్తిని పాతాళానికి నొక్కేయడము, వీటి గురించి చెప్పట్లేదు. కానీ ఇన్ఫ్యాక్ట్ వాటిని క్రిటిసైజ్ చేస్తూ, విమర్శిస్తూ అనేక ప్రశ్నలు రైజ్ చేస్తాడు. ఒక కాలు భూమి మీద పెడితే మరి బలిచక్రవర్తి ఉండే భూమి మీదనే కదా, బలిచక్రవర్తి చనిపోవాలి కదా, ఆయనకి ఎందుకు ఏం కాలేదు, మరి భూమి మీద ఉండే పల్లెలన్నీ కూడా నాశనం అయిపోవాలి కదా అని ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, రెండవ కాలు ఆకాశంలో పెట్టా అన్నాడు. ఆకాశంలో కాలు పెడితే మరి ఆకాశంలో ఉండే పాలపుంతలు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఢీ కొట్టి నాశనం అయిపోవాలి కదా, మరి ఎలా ఏం కాలేదు, అంత రెండు కాళ్ళు పెట్టేస్తే మరి ఈ వామనుడు ఎక్కడున్నాడు, ఏ అగ్రహం పైన ఉన్నాడు, ఇలాంటి తర్క సంబంధమైన ప్రశ్నలు ఆ యొక్క కథలో, ఆ పుక్కిట పురాణంలో రైట్ చేశాడు మన జ్యోతిరావు పూలే గారు. సో ఆయన ఆ బలిచక్రవర్తి వామనుడి కథ గురించి చెప్పట్లేదు, కానీ ఆ కాలంలో ఆయన చరిత్రను అధ్యయనం చేసి బలిచక్రవర్తి అనే ఒక రాజు చాలా గొప్పగా పరిపాలించాడు అని చెప్తూ ఉన్నాడు. సో ఆ బలిచక్రవర్తిని వామనుడనే ఆర్య బ్రాహ్మణ రాజు చంపేశాడు. తరువాత రెండవ బలిచక్రవర్తిగా యేసుక్రీస్తు ప్రభుని అభివర్ణిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా తన చుట్టూ ఉండే వారిని ప్రేమించి, మనుషుల్ని ప్రేమించి, వారిని క్షమించి, వారి కోసము ఆయన బలియాగంగా చనిపోయాడు అని నమ్మి యేసుక్రీస్తు ప్రభును రెండవ బలిచక్రవర్తిగా ఎంతో ఉన్నతంగా జ్యోతిరావు పూలే గారు అభివర్ణిస్తూ ఉన్నారు. సో యేసుక్రీస్తు ప్రభువును ఈ 65వ పేజీలో మనం చూస్తే ఇక్కడ శూద్రులు కొంతమంది వాళ్ళ యొక్క బుద్ధిని శుద్ధి చేసి, అనగా వారిని బ్రెయిన్ వాష్ చేసి క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా వారిని తయారు చేస్తూ ఉన్నారు. అప్పుడుండే అగ్రవర్ణాల వారు, అప్పుడుండే ఆ యొక్క సమాజం. సో అటువంటి వారిని దూషిస్తూ జ్యోతిరావు పూలే గారు క్రైస్తవ మిషనరీలు మనకెంతో సేవ చేశారు, యేసుక్రీస్తు మహోన్నతమైన వ్యక్తి, మహానుభావుడు, ఆయన బోధలు అద్భుతం అనేది ఈ సందర్భంలో చెప్తూ ఉన్నాడు. రెండవ చక్రవర్తిని విమర్శించి ఆయన బోధల్ని, ఉపదేశాలని అగౌరవపరిచే కార్యక్రమాలను ఈ శూద్రులు కొనసాగిస్తున్నారు, వారు మోసపోయి ఈ విధంగా విమర్శిస్తున్నారు, అది తప్పు అని చెప్తూ ఉన్నాడు. ఆ మహానుభావుణ్ణి సైతానుతో పోలుస్తున్నారు, అది తప్పు అని జ్యోతిరావు పూలే గారు యేసుక్రీస్తు ప్రభును మహానుభావుడు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా 99వ పేజీలో కూడా మనం చూస్తున్నాము, సర్వశక్తిమంతుడైన మన సృష్టికర్త న్యాయస్వరూపుడు, న్యాయమే ఆయన, అందరి ఎడల నిష్పక్షపాతి అయిన రక్షకుడు, ఆయన ఎవరినీ తోసివేయడు, కరుణామయుడైన భగవంతుడికి పరిపూర్ణంగా శరణుజొచ్చి ఆయన్ని నమ్ముకో. మీరు ఈ పదాలు గమనించారా? రక్షకుడు, సర్వశక్తిమంతుడు, తర్వాత కరుణామయుడు, సృష్టికర్త, ఇటువంటి పదాలు మనకు బైబిల్లో క్రైస్తవ సాహిత్యంలో తప్ప మరి ఎక్కడా కూడా కనపడవు. కేవలం క్రైస్తవులు మాత్రమే
దేవుడిని తండ్రిగా భావిస్తారు. సో జ్యోతిరావు పూలే కూడా ఆయన దేవుణ్ణి ఈ పదాలన్నీ వాడుతున్నాడు అంటే నేను అనుకోవడము జ్యోతిరావు పూలే గారు యేసుక్రీస్తు ప్రభువును దేవునిగా అంగీకరించాడు అని అని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఆ పదాలు క్రైస్తవ్యం తప్ప ఎవరు ఆ పదాలు వాడరు. 83వ పేజీలో కూడా మన అందరికీ తండ్రి అయిన సృష్టికర్త పైనే ఆధారపడటం నేర్చుకున్నాను. సృష్టికర్త, తండ్రి, రక్షకుడు, సర్వశక్తిమంతుడు, దేవుడి పిల్లలము, ఇటువంటి మాటలన్నీ కూడా కేవలం క్రైస్తవ్యంలోనే వినిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువును రెండవ బలి చక్రవర్తిగా అభివర్ణించి ఎంతో గొప్పగా ఉన్నతంగా జ్యోతిరావు పూలే గారు సమాజానికి పరిచయం చేశారు. ఆయన క్రైస్తవ్యాన్ని నమ్మినట్లే ఈ పదాలన్నీ చూస్తుంటే, యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించినట్లే ఈ పదాలన్నీ చూస్తుంటే కనపడుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.